సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఏ విధంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికార పక్షంలోకి వచ్చినప్పటి నుంచి అంటే గత వారం అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా చేస్తున్నారు పనులు అనేది కూడా ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయాయి. మరి ఇంకా 4 ఎప్పట్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందంటారు, ఏం చెప్తారు? 100 రోజుల్లో వస్తుందమ్మా. 5 రోజులు అయింది, ఇంకా 95 రోజుల్లో మిగతాయి కూడా వస్తాయి. మీకు అపనమ్మకం వద్దు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసేటటువంటి మాటలు, మిగతా వాళ్ళు చెప్పేటటువంటి మాటలు, సోషల్ మీడియాలో చేసే ఫేక్ న్యూస్లు, తప్పుడు ప్రచారాలని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు చేసి తీరుతుంది. 5 సంవత్సరాల కోసం ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోను 4.5 సంవత్సరాల్లోనే పూర్తి చేస్తాం. ఇది కూడా పూర్తిగా అమలు చేస్తాం. మళ్ళీ ప్రజల మెప్పు తీసుకొని ఇంకోసారి అధికారంలోకి వస్తాం. అందులో అనుమానం అక్కర్లేదు. అన్ని పనులు చేస్తాం. మేనిఫెస్టోలో పెట్టనటువంటి అంశాలు ఇంకేమైనా ప్రజలకు సమస్యగా ఉంటే వాటిని కూడా పరిష్కరించడం కోసం ప్రయత్నం చేస్తాం. అందుకనే ముఖ్యమంత్రి అయిన వెంటనే నెక్స్ట్ డేనే రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్ మొదలుపెట్టారు. మీరు చూశారు, ప్రజలు వేలాదిగా వచ్చి వాళ్ళ దరఖాస్తులు పెట్టుకోవడం అనేది చూసాం మనం. కాబట్టి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాం. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారంట? రుణమాఫీ చేస్తామమ్మా. ఇంకా ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతు డిక్లరేషన్లో చెప్పినాం. ప్రతి రైతుకు 500 గిట్టుబాటు ధర ప్రతి క్వింటాల్ మీద ఇవ్వబోతున్నాం అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పాం. ఇవన్నీ కూడా 1 by 1 రేపు మార్చిలో బడ్జెట్ నాటికి ఒక క్లారిటీ వస్తుంది. బంధు అంటే రైతు బంధు గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న మాట్లాడిన వాక్యాలని మనం చూసాము. 24 గంటల్లో కూడా పడాలంటూ కూడా మీకు హెచ్చరించినట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మరి తన వాక్యాలను ఏ విధంగా చూడొచ్చు, మీరు ఏం చెప్తారు? కేటీఆర్ గారికి ఏ నైతిక హక్కు లేదు, నైతిక విలువలు లేవు. ఆయనకు నైతిక హక్కు ఉన్నటువంటి వ్యక్తి అయితే 1,00,000 రూపాయలు రుణమాఫీ 9 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదు చెప్పరాదు? మీరే కదా నిన్నదాకా ప్రభుత్వంలో ఉంది. 1,00,000 రూపాయలు రుణమాఫీ ఒక్కొక్క మొదలు పెట్టినప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ నుంచి మొదలైంది తెలంగాణ రాష్ట్రం. 2.5 లక్షల కోట్ల బడ్జెట్కి పోయింది. మీరే ప్రవేశపెట్టారు కదా. ఎందుకు 1,00,000 రూపాయలు రైతులకు రుణమాఫీ జరగాలి? ఇంతకుముందు 84,000 కోట్ల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేసినటువంటి చరిత్ర 2004లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మీకుంది కదా. రాజశేఖర రెడ్డి గారు మొత్తం దేశంలో 84,000. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి, అక్కడ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికి భారత చేయలే, మొత్తం భారతదేశంలో 84,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర, 16-17 కోట్ల రూపాయలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి రుణమాఫీ అయినటువంటి చరిత్ర. కాబట్టి దీనికి సంబంధించింది కూడా మొత్తం ఎంతమంది అప్పులు ఉన్నారు, ఏ 2 లక్షల పరిధిలోకి వచ్చేటటువంటి వాళ్ళు, అది మొత్తం ఎంత బడ్జెట్ అవుతుంది, దానికోసం మొత్తం రెవెన్యూ ఎంత ఉన్నది, ఇప్పుడున్నటువంటి బడ్జెట్ ఎంత ఉన్నది, ఎట్లా చేయగలుగుతాం అనేటటువంటి విషయం క్లారిటీ తీసుకొని ఆల్రెడీ బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో కానీ, రెవెన్యూకి సంబంధించినటువంటి విషయంలో కానీ శాఖా వైజ్గా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఉన్నారు. ఆ రివ్యూలు అన్నీ అయిపోయిన తర్వాత కూర్చోబెట్టి దానికి సంబంధించిన ప్రకటన కూడా చేస్తాడు. ఒక్కరోజు కూడా నిద్రపోలే ఆయన. ముఖ్యమంత్రి రిజల్ట్ వచ్చిన మర్నాడు నుంచి ప్రమాణ స్వీకారం చేసిన ఒక్కరోజు కూడా, 1 గంట కూడా పొద్దున వదలకుండా పొద్దున 8 నుంచి సాయంత్రం 9-10 గంటల వరకు కూర్చొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవ ఆర్థిక స్థితిని, ఎందుకంటే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసింది. ఇప్పుడు విద్యుత్ శాఖలో 85,000 కోట్ల అప్పేళ్ళింది. ఒక్కరోజు కూడా ముందు తెలియదే. జర్నలిస్టులకు తెలియదు, మేధావులకు తెలియదు, పౌర సమాజానికి తెలియదు, ప్రజాప్రతినిధులకు తెలియదు. ఎందుకు దాచిపెట్టరు కేటీఆర్ గారు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు సివిల్ సప్లైస్లో 45,000 కోట్ల అప్పులు ఎందుకు అయింది? ఇవాళ రివ్యూ చేస్తే బయటకు వస్తుంది. ఎందుకు చెప్పలేదు ఇన్ని రోజులు? మీరు ఎందుకు దాచిపెట్టరు ఇదంతా కూడా? ఇవాళ 4.5 లక్షల కోట్ల అప్పు చేసిరు. దాంతో ఏ సంపద సృష్టించి మీరు ఇచ్చిర్రు తెలంగాణ సమాజానికి? దేనికోసం ఖర్చు పెట్టిర్రు? అది ప్రజల కోసం ఉపయోగపడ్డా, మీ సొంత ఆస్తులకు మారడానికి ఉపయోగపడ్డదా? ఇవన్నీ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. కాబట్టి ఒకవైపు ఈ రివ్యూలు చేస్తూనే రెవెన్యూస్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని దాని ప్రకారం స్టెప్ బై స్టెప్ మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తాం. ఇప్పుడు కేటీఆర్ గారి మాటలు మీరు వినే ఉంటారు. ఇప్పుడు సంపద ఎవరు సృష్టించారు? మేము సృష్టిస్తేనే కదా కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు ముందుకొచ్చి మేము పరిపాలిస్తామంటూ కూడా ముందుకొచ్చారు. మేము చేయకపోతే, మేము సంపద సృష్టించకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వస్తుండే, ఎక్కడి నుంచి పరిపాలిస్తానని ముందుకు వస్తుండే అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానమే? ఏం సంపద సృష్టించిండట ఆయన? హైదరాబాద్ని చార్మినార్ కట్టిండా, లేకుంటే హైటెక్ సిటీ కట్టిండా, లేకుంటే మెట్రో రైలు పెట్టిండా? ఏం సంపద సృష్టించండ? కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏ రకమైనటువంటి సంపద సృష్టి జరిగింది ఆయన్ని అడగండి. నాకైతే తెలియదు. కాళేశ్వరం వల్ల 1 ఎకరం 1 గుంట కూడా పార్కానికి రాలేదు. ఆ సంపద సృష్టిలో వాళ్ళ పాత్ర లేదు. దాని పేరు మీద దాదాపు 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు. మిషన్ భగీరథ వల్ల 43,000 కోట్లు ఖర్చు పెట్టిర్రు ఇంటింటికి మంచినీళ్ళ పేరు మీద. దాంతో 1 రూపాయి పెరగలేదు ఆదాయం.
దాంతో ఏ సంపద పెరిగిందో చెప్పమని చెప్పండి. మిషన్ కాకీయతో చెరువుల పేరు మీద పైసలు తిన్నారు 25,000 కోట్ల రూపాయలు. దాంతో ఏ రకమైన సంపద పెరిగిందో చెప్పమని చెప్పండి. కాబట్టి కేటీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఏ సంపద సృష్టించబడలేదు. ఇంకోటి కూడా ఆయన ఐటీ మంత్రిగా చేసిండు కదా, నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నువ్వు చేసుకున్న అగ్రిమెంట్లు ఏంటి, ఆన్ గ్రౌండ్ జాబ్ ఇచ్చినటువంటి కంపెనీలు ఎన్ని, దానిలో ఉద్యోగులు ఎంతమంది పనిచేస్తున్నారు, ఆ చేస్తున్నటువంటి వాళ్ళలో తెలంగాణ వాళ్ళు ఎంత ఉన్నారు, ఏ ఊరు వాళ్ళు ఉన్నారు, అది నీ సిరిసిల్ల కాన్సెన్స్ నుంచి ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, ఐటీ ఉద్యోగాలు చెప్పరాజర లెక్క. నీ సిరిసిల్ల కాన్సెన్సీలో నువ్వే కదా ప్రాతినిధ్యం వహిస్తున్నది. గ్రామానికో ఉద్యోగం అన్న సిరిసిల్ల కాన్సెన్సీలో ఐటీలో వచ్చి ఇవాళ నువ్వు నీ డిపార్ట్మెంట్లో పనిచేసే పరిస్థితి తెచ్చినవా? కాబట్టి ఈ గాలి మాటలు మాట్లాడవద్దు. కాంగ్రెస్ ఎప్పుడు కాంక్రీట్గా మాట్లాడుతుంది, వాస్తవాలు మాట్లాడుతుంది, ఏమున్నాయో రేపు అన్ని బయటికి తీసుకొస్తుంది, లోకల్ వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు రావాలో చూసుకుంటుంది. ధరణిని ప్రక్షాళన చేసిన తర్వాత రైతు భరోసా ఇస్తారా? అసలు ధరణి నుంచుతారా, తీసేస్తారా? ఆల్రెడీ ధరణి స్థానంలో భూమాత అనేటటువంటి యాప్ను తీసుకొస్తాం అనేటటువంటి మాటని చెప్పినాము. ధరణి వల్ల కొన్ని లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి. నిన్ననే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు దాని మీద. సీసీఎల్తో కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని రివ్యూ చేసిన తర్వాత ఉన్న రెవెన్యూ చట్టం ప్రకారమే అది సెట్ అవుతుందా, రెవెన్యూ చట్టాన్ని మార్చాల్సి వస్తుందా అనేటటువంటి నిర్ణయాన్ని కూడా వాళ్ళు తీసుకుంటారు. ప్రభుత్వం దాన్ని రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసినాక క్లారిటీతో వస్తుంది. ధరణిని ఖచ్చితంగా తొలగిస్తా ఉన్నాం. తొలగించి ఆ ప్లేస్లో వేరే తీసుకొస్తాం. ఖచ్చితంగా శాటిలైట్ డిజిటల్ సర్వే చేసి భూములకు గ్యారంటీ ఇచ్చి మన భూముల పత్రాలు విదేశాలకు పోకుండా కాపాడుకుంటూ భూముల హక్కులు లోకల్ ప్రజలకే దక్కేటట్టు చేస్తాం. ఇప్పుడు 6 నెలల్లో మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటూ కూడా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇంకా అలాగే కడియం శ్రీహరి గారు కావచ్చు. మరి వీళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. కేటీఆర్ గారు పల్లా రాజేశ్వర్ రెడ్డి మాటల్ని, కడియం శ్రీహరి మాటల్ని బీఆర్ఎస్ పార్టీ విధానాలా లేకుంటే కాదా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఎజెండా ఏమైనా కలిగి ఉందా బీఆర్ఎస్? సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ మీద ఉంది. కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేకుండా హాస్పిటల్ ఉన్నాడు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఊర్లలో ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి బెల్లయ్య నాయక్ నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఎంపీ రేస్లో ఉండబోతున్నారా బల్లయ్య నాయక్? ఏం చెప్తారు? నేను ఎంపీగా రేస్లో ఉంటా, ఎంపీగా నిలబడతా, ఎంపీగా గెలుస్తా మహిబాద్ నుంచి. నాకు పార్టీ అవకాశం ఇస్తుంది. 17కు 17 గెలిపించడం కోసం మా అధ్యక్షుడు, మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలనేది మా అందరి కోరిక. మా కోరిక మేరకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. అందులో తెలంగాణ నుంచి 17కు 17 గెలిచే ప్రయత్నం చేస్తాం.